హలో అండి, వెల్కమ్ టు మల్టీశ్రీ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను మా ఆయన డిన్నర్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మాయాబజార్ వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అది చాలా వెయిటింగ్ ఉంటుంది, సండే కదా. సో ఇంకా ప్లాన్ చేంజ్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్తున్నాము. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాము. నిన్న ఫ్రెండ్స్ తోటి మంచి దావత్కి వెళ్ళినా. అక్కడ ఏమైపోయిందంటే సాటర్డే రోజు ఫ్రెండ్స్ తోటి, సండే రోజు వైఫ్ తోటి, ఇద్దరిని సాటిస్ఫై చేయాలి. సో వెళ్దాం రెస్టారెంట్కి, ఓకేనా? చలో చలో, బాయ్ బాయ్. మేము ఇప్పటి నుంచి కపుల్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రాంక్ వీడియోస్ అయినా ఏవైనా మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ చెప్పండి, కమెంట్ చేయండి. మేము కూడా కొన్ని కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఒకవేళ మీరు అట్లా ట్రై చేయండి అని ఒకవేళ కమెంట్ చేస్తే, సో నేను ప్రాంక్స్ చేద్దామంటే మా ఆయననేమో సలహాలు ఇస్తాడంట. పెళ్ళైన హస్బెండ్స్ అందరికీ ఎట్లా వేయాలి, ఎట్లా మెల్లగా గోల్ చేసి బయటికి పోవాలి అనే దాని మీద వేస్తాడంట. అదే ఎట్లా చేసి ఎట్లా బయట పడాలా అనేసి మెల్లగా సలహాలు ఇస్తాడంట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవుతుండు కదా. సో మెల్లగా ఎట్లా రోడ్ల మీద ఉండేటోళ్ళు కదా, సో ఎట్లా ఐసి వేయాలా, ఐసి అట్లాంటి సలహాలు. సో నేను ఇప్పటి నుంచి ప్రాంక్స్ చేద్దామని నేను ఇస్తుంటే ఆయన ఏమో అట్లా చేద్దాం అంటుండు. మనం కన్విన్స్ చేయాలి, ఎందుకంటే మనం బాయ్స్, మనం మారొద్దు. చిన్నప్పటి నుంచి తిరిగి అలవాడిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత మనం వైఫ్ తోటే ఉండాలంటే ఉంటాం, కానీ అలా అని చెప్పేసి ఫ్రెండ్స్ తోటి ఎట్లా పోవాలి? ఆడు ఫోన్ చేశాడు, మామ ఏడున్నాయి, వాళ్ళ మ్యాచ్ ఫైనల్స్ ఉన్నాయి, కలుద్దాం అంటాడు. ఒకటి డిన్నర్ పోదాం అంటాడు, ఒకటి జిమ్కి వెళ్దాం అంటాడు. సో వీళ్ళందరికీ మనము చిన్నప్పటి నుండి తిరిగినాం కదా, అందరిని వదులుకోలేం కదా. అందుకని చెప్పేసి ప్రేమతోటి వీళ్ళకి ఒక పువ్వు ఇచ్చేసేయాలా, మనం బయటకు వెళ్ళిపోవాలి. చూసిండ్రా ఎట్లా చేస్తారో? అంతే, ఇట్లనే ఉంటుంది జిందగీ మొత్తం. ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా వచ్చేసినాము. ఇది తార్నాక దగ్గరకు వచ్చినాం అనమాట. తార్నాక దగ్గర ఉంది ఇది ఈ రెస్టారెంట్. ఒకసారి చూపిస్తా నేను. ద ఎగ్జాటిక్ గ్రిల్ అనమాట. ఇదే రెస్టారెంట్కి మేము వచ్చింది ఇవాళ. ఇంకా మెనూ స్టార్ట్ చేసినాం అనమాట. నేను వెజిటేరియన్, మా ఆయన నాన్ వెజిటేరియన్ అనమాట. సో ఇంకా నేను వెజ్ మంచూరియా పెట్టుకున్నా, ఆయన అందుకే 2 పీసులు వేసుకున్నాను, ఎందుకంటే ఆయనది నాన్ వెజ్ వస్తుంది కాబట్టి. సో ఇంకా ఫుడ్ అయితే సూపర్ ఉంది, చాలా అంటే చాలా టేస్టీ ఉంది. ఇంకా కథం పట్టించేసినాం ఇద్దరం కలిసి, ఇంక ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా మా చిట్టితల్లి లేచిపోయింది అప్పటికే. యాక్చువల్లీ మేము వచ్చే టైంకి మా చిట్టితల్లి పడుకుందనమాట. ఇంకా అందుకనేసి మా మమ్మీ దగ్గర ఇడిచిపెట్టేసి మేము ఇద్దరం వెళ్ళిపోయినాము. ఇంకా డిన్నర్ చేసుకొని ఇంకా మా చిట్టలిని తీసుకొని నియర్ బైలో మాకు ఇంటి దగ్గరలో కొత్తగా ఒకటి స్టార్ట్ చేసిండ్రు అనమాట, ఐస్ క్రీమ్ది చిన్న కెఫే లాగా. సో చిట్టలిని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసినాము. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, మస్తు ఆడుకుంది మా చిట్టల్లి అయితే, అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది. అక్కడ కొత్త రెసిపీస్ పెట్టిండ్రు అనమాట, మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోకి రిలేటెడ్ చాలా పెట్టిండ్రు. సో ఇదన్నమాట మా వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా కమెంట్ చేయండి.